హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనియా టేల్స్. నేను మీ లావణ్య. ఈ రోజు అసలు మన కెప్టెన్సీ టాస్క్ వచ్చాము అంటే ఈరోజు ప్రోమో ప్రకారం అసలు అదిరిపోయిందనమాట. టాస్క్లో సుమనన్ తీసుకున్న స్టాండ్ అయితే చాలా ఇంకొక రేంజ్లో ఉందంట. లైక్ ఏం చేశారంటే మిగతా వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు వచ్చేసి వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. సో వాటర్ టబ్స్లో ఉన్నారు, మిగతా వాటర్ అనేది పడుతూనే ఉంటుంది. అండ్ వీళ్ళు ఏంటంటే ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ దాంట్లో ఇంకా ఎక్కువ వాటర్ ఫిల్ చేయొచ్చు అనమాట. అయితే సుమనన్నకి చెప్తారు లైక్ టచ్ అయిపోయారన్న అనేసి సుమనన్న ఫుల్ ఫైర్ వచ్చిందనమాట. సో ఇదే కదన్నా మేము ఎక్స్పెక్ట్ చేసేది మీ నుంచి అనుకున్నారు. తర్వాత వచ్చేసి ఫైనల్గా కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరంటే ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉన్న రాము రాథోడ్, ఇమాన్యుయల్ నిన్న సేఫ్ జోన్కి వెళ్ళారు కదా, బర్నీ గారు, దివ్య అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్. ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు మామూలుగా టాస్క్ జరిగింది కదా, ఆ టాస్క్లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు అనమాట. సో విన్ అయింది తనుజ గారు. సో వీళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ వచ్చేసి కొంచెం ఈజీగా పెట్టారంట. లైక్ బ్లైండ్ ఫోల్డ్తో ఐటమ్స్ని ఐడెంటిఫై చేయడం. లాస్ట్కి టాస్క్ మొత్తానికి లాస్ట్కి ఉన్నది వచ్చేసి ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ తనుజ గారు ఉన్నారు. సో ఫైనల్గా అయితే మన ఆర్మీ పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడు. అండ్ ఇంకోటి ఏంటంటే పర్లేదు, ఈ 2-3 వీక్స్ తను చాలా కష్టపడ్డాడు గేమ్ కోసము. అండ్ ఫిజికల్ టాస్క్లు కానీ ఏదైనా కూడా బాగా ఇచ్చాడు. ఈ 2 డేసే కొంచెం ఏదో ఆ టాస్క్లో, డ్రాయింగ్ టాస్క్లో కొంచెం డల్ అయ్యాడు అనిపించినంత మాత్రాన కాదు కదా, ఫిజికల్ టాస్క్లో చాలా కష్టపడ్డాడు. లైక్ అప్పుడు ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ వెళ్ళిపోయింది, ఆర్మీ పవన్ కళ్యాణ్ జస్ట్ మిస్ అయింది. సో ఫైనల్గా ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే కెప్టెన్ అయిపోయాడు అనమాట. ఇది వచ్చేసి మామూలుగా సపోర్టింగ్ టాస్క్ పెట్టారు కదా, ఆ టాస్క్లో తనూజ విన్ అవ్వడం వల్ల తను ఇంకా కెప్టెన్సీ కంటెండర్ ప్లస్ సేఫ్ జోన్కి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈజీ టాస్క్ పెట్టారు, బట్ స్టిల్ వాళ్ళకి అక్కడ చాలా ప్రెషర్ ఉంటుంది కదా, ఎవరు అవుతారు ఏంటి అనేసి. ఫైనల్గా ఇంకా మనకి సో వీళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు అండ్ కెప్టెన్సీ అయిపోయింది. ఇంకా మనకి నామినేషన్స్లో మన ఓటింగ్స్ ప్రకారం లీస్ట్లో ఉన్నది ఎవరెవరంటే డెమాన్ పవన్, రీతు చౌదరి, శ్రీజ, సుమనన్న, ఫ్లోరా గారు అండ్ సంజన గారు. సో నాకు తెలిసి వీళ్ళు డబల్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి మేబీ ఒకరిని సాటర్డే ఎలిమినేట్ చేసేసి ఇంకొకరు సండే ఏమైనా ఎలిమినేట్ చేస్తారా, లేకపోతే 2 సండేనే ఉంటుందా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం ఈరోజు ఈవినింగ్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డెమాన్ పవన్కి వచ్చేసి లీస్ట్ ఓటింగ్స్ ఉన్నాయి. సో మేబీ దివ్య కూడా చెప్పలేదు, ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్, మోస్ట్లీ వచ్చేసి డెమాన్ పవన్ అండ్ రీతుది కొంచెం నడుస్తుంది అండ్ మనకి కంటెంట్ వస్తుంది కాబట్టి ఎలిమినేట్ చేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో చూడాలి. ఇంకా శ్రీజ వచ్చేసి ఆల్మోస్ట్ గేమ్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకుంది, బట్ స్టిల్ ఇంకా కొంచెం ఈ వీక్ కొంచెం డల్ అయింది, టాస్క్లో కొంచెం డల్ అయింది. ప్లస్ ఏంటంటే అనవసరమైన దాంట్లో తలదూరుస్తూ ఉందన్నమాట. ఇంకా సుమన్ అన్న కూడా పర్లేదు, గట్టి ఫైటే ఇస్తున్నారు. ఫ్లోరా గారి విషయానికి వస్తే పాపం తనకి బ్యాడ్ లక్ ఏమో తెలియదు కానీ బట్ స్టిల్ తను అన్ని స్పోర్టివ్గా తీసుకొని ముందుకైతే వెళ్తున్నారు. సంజన గారు మోస్ట్లీ ఎలిమినేట్ అవ్వరు అనే అనిపిస్తుంది. సో మీకు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మనం ఈవినింగ్ ఎపిసోడ్లో వచ్చేసి ఈరోజు కెప్టెన్ ఎవరైపోయారు, అసలు కెప్టెన్సీ టాస్క్లో ఏం పెట్టారు, అక్కడ ఏం ఫైట్ చేశారు అదంతా డిస్కస్ చేద్దాము. అండ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.